తైలాభిషేకము నిమ్మని పడబడదు. నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా. నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా. ఆత్మస్వరూపుడా నా ప్రేమ పూర్ణుడా పరిశుద్ధాత్ముడా నా ప్రేమ పూర్ణుడా. నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా. నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా. అరణ్య భూమిని ఫలింపజేయుము ఆత్మస్వరూపుడా. అరణ్య భూమిని ఫలింపజేయుము ఆత్మస్వరూపుడా. నా ప్రేమ పూర్ణుడా నా ప్రేమ పూర్ణుడా. నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా. నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా. ఎండిన ఎముకలు జీవింపచేయుము ఆత్మస్వరూపుడా. ఎండిన ఎముకలు జీవింపచేయుము ఆత్మస్వరూపుడా. నా ప్రేమ పూర్ణుడా నా ప్రేమ పూర్ణుడా. నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా. నాకు ఆనంద తైలా పదమందరం కలిసి యౌవనులకు నీ దర్శనమిమ్ము ఆత్మస్వరూపుడా. యౌవనులకు నీ దర్శనమిమ్ము ఆత్మస్వరూపుడా. నా ప్రేమ పూర్ణుడా నా ప్రేమ పూర్ణుడా. నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా. నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా. ఆరాధనలు గైకొనుము ఆత్మస్వరూపుడా. ఆరాధనలు గైకొనుము ఆత్మస్వరూపుడా. నా ప్రేమ పూర్ణుడా నా ప్రేమ పూర్ణుడా. నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా. నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా. ఘనత మహిమలు నీకే ప్రభు ఆత్మస్వరూపుడా.
నీకే ప్రభు ఆత్మస్వరూపుడా నా ప్రేమ పూర్ణుడా నా ప్రేమ పూర్ణుడా నాకు ఆనంద తైలాభిషేకము నిన్ను ఆత్మస్వరూపుడా నాకు ఆనంద తైలాభిషేకము నిన్ను ఆత్మస్వరూపుడా ఆత్మస్వరూపుడా నా ప్రేమ పూర్ణుడా పరిశుద్ధాత్ముడా నా ప్రేమ పూర్ణుడా నాకు ఆనంద తైలాభిషేకము నిన్ను ఆత్మస్వరూపుడా నాకు ఆనంద తైలాభిషేకము నిన్ను ఆత్మస్వరూపుడా ఘనత మహిమలు నీకే ప్రభు ఆత్మస్వరూపుడా ఘనత మహిమలు నీకే ప్రభు ఆత్మస్వరూపుడా నా ప్రేమ పూర్ణుడా నా ప్రేమ పూర్ణుడా నాకు ఆనంద తైలాభిషేకము నిన్ను ఆత్మస్వరూపుడా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రములనైనా ఇంతవరకు పాటలతో ఆరాధనతో నిన్ను స్తుతించే కృపించారు. నీకు వందనాలు. కొద్ది నిమిషాలు వాక్య ధ్యానము చేసుకొని వాక్య ఉదక స్నానము కిందకి వచ్చి నీ శరీరములో నీ రక్తములో పాలు పొందుటకై చిన్న మందగా సమకూడి ఉన్నాం. మా మీద నీ శకిన మేఘమును నిలుపమని, మా మధ్యలో నీ మహిమ తేజస్సుతో నింపమని, ఆనాడు ప్రత్యక్ష గుడారములో మోషే అనుభవించిన ఆ మహిమను మేము అనుభవించుటకు సహాయము చేయమని, వాక్యమును వివరింపబోతున్న నీ దాసుడట్టి వాడు విధేయుడు, జ్ఞానము లేనివాడు తండ్రి, తన దోషములను తన అపరాధములను క్షమించి కడిగి పరిశుద్ధపరిచి రెండింతల ఆత్మాభిషేక తైలములను దాసుని మీదికి పంపించి తన నోట నీ వాక్కును ఉంచి మా అందరికి అర్థమయ్యేలాగున మా అందరితో మీరు మాట్లాడమని, మీరు మాట్లాడుతుండగా మా ప్రాణాత్మ శరీరములలో సున్నతి కార్యములు జరిగించి మీరు మాత్రమే మహిమ పొంది మమ్ములను బల్లకై సిద్ధపరచమని వేడుకుంటూ ముందున్న సమయం అంతా నీ కృపకు అప్పగించుకుంటూ నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు పుణ్యనామంలో సమర్పించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరం స్వరమెత్తి చెబుదాం హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చాలా క్లుప్తంగా మాట్లాడతా ఈరోజు. ఇంత ఒక అర్ధ గంటలో ముగించేస్తాం వాక్యము. కారణం ఏంటంటే కొన్ని కార్యక్రమాలను బట్టి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి 38వ కీర్తన 4వ వాక్యాన్ని చదువుకుందాం. 38వ కీర్తన 4వ వాక్యం. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. ఈ వాక్య భాగములో నుండి దేవుడు మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగములో
దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ ఈ మాట చెబుతూ ఉన్నాడు. దావీదు అంటున్నాడు, అయ్యా నా దోషములు నా తల మీదుగా పొల్లిపోయినవి, అవి నేను మోయలేనంత బరువుగా నా దోషములున్నవి అంటున్నాడు. నేను చేసిన పాపాలు, నేను చేసిన తప్పులు, నేను చేసినటువంటి అపరాధాలన్నీ తీసుకుపోయి ఒక మూట కడితే అది నేను మోయలేనంత బరువుగా ఉన్నది. ఒక మూట కట్టి నా నెత్తిన పెడితే నేను దాన్ని మోయలేను, ఆ బరువును భరించలేను, అంతగా నేను పాపము చేసి తిని అంటున్నాడు దావీదు. అంతగా నేను దోషాలు చేసి తిని అన్నాడు దావీదు. ఇక్కడనేమో నా పాపాలు నేను మోయలేనంత ఉన్నాయ్యా అంటున్నాడు. 40వ కీర్తన 12వ వచనములు అన్నాడు, లెక్క పెట్టలేనన్ని ఉన్నాయి అన్నాడు. కానీ లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతేని, లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి. ఏమండి, మన తల వెంట్రుకలను మనము లెక్క పెడతామా? లెక్క పెట్టుకోగలమా? మన తల మీద ఎన్ని ఎంటికలు ఉన్నాయో నీకు తెలుసా? పోనీ నా తల మీద ఎన్ని ఉన్నాయో లెక్క పెడతావా? నీది నువ్వు చూసుకోలేవు, ఎదుటి నేను చూస్తావు కదా. తల వెంట్రుకలను లెక్క పెట్టలేము. అవి ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టాలంటే ఒక మాటలో చెప్పాలంటే జీవితం సరిపోదు. లెక్క పెట్టవచ్చు, లెక్క పెట్టుకుంటూ పోతే కొన్ని యానవచడం మళ్ళీ మిస్ అవుతాం. తల వెంట్రుకలను ఎవడు లెక్క పెట్టుకోలేదు, ఇంతవరకు పెట్టుకోలేము, పెట్టుకోనికి సాధ్యపడదు. దావీదు అంటున్నాడు, నా దోషములు తల వెంట్రుకలకు మించిపోయి ఉన్నవి, అంటే నేను లెక్క పెట్టలేనన్ని ఉన్నాయి. దావీదు అన్నాడు, నేను మోయలేనంత బరువుగా ఉంది నా పాపము అంటూ, మళ్ళా నేను లెక్క పెట్టలేనన్ని ఉన్నాయి నా దోషాలు అన్నాడు. దావీదేమో నేను అన్ని పాపాలు చేశాను, అన్ని తప్పుడు పనులు చేశాను, అన్ని దోషాలు చేశాను, అన్ని నేరాలు చేశాను, నా పాపాలు నేను లెక్క పెట్టలేను, నా పాపాలని మూటను నేను మోయలేను, అంత బరువు కలిగినవని దావీదంటే, దావీదు విషయంలో దేవుడు అన్నాడు, ఊరియా సంగతి తప్ప మరి అన్నాడు ఎక్కడ పాపం చేయలేదు అన్నాడు కదండి. 1 రాజుల గ్రంథము 15వ అధ్యాయము, 1 రాజుల గ్రంథము 15వ అధ్యాయము 1 రాజుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం చూడండి. దావీదు హిత్యుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనొచ్చు, యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండా గనక అన్నాడు. ఏమంట? దావీదు హిత్యుడైన ఊరియా సంగతి తప్ప అది ఎక్కడ పాపం చేయలేదు అన్నాడు. దావీదు ఏమంటున్నాడు? నేను లెక్కలేనన్ని పాపాలు చేశానయ్యా, నేనేమో నా పాపాల మూట కట్టితే నేను మోయలేనంత బరువుగా ఉన్నాయి అవి, ఇన్ని తప్పులు నేను చేశానని దావీదంటే, దేవుడు అంటాడు కదా ఊరియా సంగతి తప్ప మరి ఎక్కడ పాపం చేయలేదు దావీదు. ఎవరి మాట నమ్మాలి? చేసిన వాడు దావీదు కనుక దావీదు మాటనే నిజం అనుకుందామా? చేసినోడు కదా, చేసినోనికి తెలుస్తుంది కదా పాపాలేందో. చేసినోడు గనక, చేసినోనికి తెలుసు గనక దావీదు చెప్పేది నిజమే అనుకుందామా? దావీదు చెప్పేది నిజమైతే మరి దేవునికి మరుగైనది ఏదైనా ఉందా? దేవునికి నీ పాపం, నువ్వు చేసిన తప్పులు నువ్వు మర్చిపోవచ్చు బాబు, దేవుడు మర్చిపోతాడా? బైబిల్ అంటుంది మనం మాట్లాడే మాటలకు కూడా రేపు లెక్క అడుగుతాడంట దేవుడు.
మనం కొన్నిసార్లు నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాం, ఎట్లా పడితే అట్లా మాట్లాడేస్తాం. అప్పటికేమో ఆ మాటలు మనకు ఆనందం కలగజేస్తుంది, కానీ రేపు ధవల సింహాసనం దగ్గర ఆ మాటలకు కూడా దేవుడు లెక్క అడుగుతాడంట. ధవల సింహాసనం దగ్గర నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు దేవుడు లెక్క అడుగుతాడు. మనం మాట్లాడి మనకు గుర్తుంటుందా? ఎవడన్నా మనకు మాట్లాడినాడంటే చాలా గుర్తుంటుంది, అవునా కదా? ఎవడన్నా మనకు తిట్టినాడు అనుకో, ఎన్ని సంవత్సరాలు గుర్తుంటుంది? అది సచ్చేంత వరకు గుర్తుంటుంది. వాడు ఫలాని టైంలో నన్ను తిట్టాడురా, నాకు అంత మాట అన్నాడురా. అదే మనం వేరే వాళ్ళకి చెప్పిన మాటలు గుర్తుకుంటుందా? మనకు గుర్తుంటుంది. దావీదు చేసిన పాపాలు ఒకవేళ దావీదుకు కొన్ని గుర్తుండొచ్చు, కొన్ని గుర్తుండకపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోతాడా? దేవునికి మరుగైనది ఏదైనా ఉందా? ఈ దావీదే అంటాడయ్యా, నేను నీ సన్నిధి నుండి ఎక్కడికని పారిపోయి దాక్కుందును, భూమి కింది భాగంలో పోదామంటే అక్కడ నువ్వు ఉన్నావు, ఆకాశమునకు ఎక్కిపోదామంటే అక్కడ నువ్వు ఉన్నావు, సముద్రంలో దాక్కుందామంటే అక్కడ నువ్వు ఉన్నావు. నీ సన్నిధి నుండి నేను ఎక్కడికని పోవుదును, ఎక్కడని పోయి తప్పించుకొని నీకు మరుగై ఉందును అన్నాడు. దేవునికి మరుగై ఉండే ప్లేస్ లేదు, దేవునికి తెలియని విషయాలు లేవు. దేవుడు మన ప్రతి రహస్యమందు చూస్తున్నాడు, బహిరంగమందు చూస్తున్నాడు. ఆయన కునుకడు, నిద్రపోడు. ఆయన ఎన్నటికీ మర్చిపోని దేవుడు, నిన్న నేడు నిరంతరము మారని దేవుడు. ఒకవేళ దావీదు మర్చిపోయిన దేవుడు మర్చిపోడుగా? దావీదుకు గుర్తు లేకపోయినా దేవునికి గుర్తుంటుందిగా. దావీదు చెప్పింది నిజం అనుకుందామా? దేవుడు చెప్పింది నిజమా? దావీదు అంటాడు, నేను చాలా పాపాలు చేశానయ్యా అన్నాడు. దేవుడు అంటాడు, దావీదు ఒకటే పాపం చేశాడు అన్నాడు. ఎవరి మాట నమ్మాలి? ఎవరి మాట నిజము? అంటే ఇద్దరి మాటలు నిజమే, ఇద్దరు చెప్పింది సత్యమే. ఈ మాట చెప్పి నేను మీ దృష్టికి తీసుకొచ్చి ముగించేస్తా వాక్యం. ప్రతి మానవునికి రెండు రకాల పాపాలు ఉన్నాయి. క్రైస్తవునికి రెండు రకాల పాపాలు ఉన్నాయి. ఒకటి సంఘము వెలుపల చేసే పాపము, రెండోది సంఘము లోపల చేసే పాపం. రక్షణకు అవతల లోకంలో చేసే పాపాలు కొన్ని ఉన్నాయి, సంఘములోనికే అంటే ఆత్మ సంబంధమైనవి కొన్ని ఉన్నాయి, శరీర సంబంధమైనవి కొన్ని ఉన్నాయి. అవైనా దోషాలే, ఇవైనా దోషాలే. ఈ మధ్య కాలంలో ఒక బోధ వచ్చింది, శరీరముతో చేసేది పాపము పాపము కానీ ఆత్మతో చేసేది పాపం కాదు. ఆత్మతో చేస్తేనే పాపం అంట, శరీరంతో చేస్తే పాపం కాదంట. శరీరము నిష్ప్రయోజనమైనది, శరీరము మట్టిలో కలిసిపోయేది. ఈ శరీరము దేవుడు పట్టించుకోడు, పైరూపమును చూచువాడు కాదు, శరీరాన్ని చూడడు. ఈ శరీరం తీసేసి దీని ప్లేస్లో మహిమ శరీరం ఇస్తాడు కాబట్టి ఈ శరీరంతో ఏం చేసినా తప్పు లేదంట ఆయన చెప్పే బోధ. దయచేసి అలాంటి బోధనలు నమ్మొద్దండి. ఒకసారి యేసు ప్రభువుని నమ్ముకుంటే ఇంకా మనం ఎన్ని పాపాలు చేసినా క్షమింపబడతాం అనేది దుర్బోధ. శరీరంతో చేసే పాపం పాపం కాదనేది దుర్బోధ. అలా చెప్పి పాపాన్ని ప్రోత్సహిస్తున్నారు వాళ్ళు. బాబు, నువ్వు శరీరంతో చేసినా ఆత్మతో చేసినా పాపం పాపమే. ఒక మాట చెప్తా, నువ్వు శరీరంతో ఏదన్నా క్రియ చేయాలంటే ముందు ఎక్కడ వస్తుంది? అది నీ ఆలోచనలకు వస్తుంది కదా. ఏదన్నా చూడరానిది చూసినావు అనుకో, నీ శరీరం ప్రేరేపింపబడింది అనుకో, ముందు నీ మనస్సు చెప్తుంది అది చేయమని. అవునా? మనసులో ఆలోచన వచ్చినప్పుడే శరీరంతో చేస్తాం. మనసుకు తెలియకుండా శరీరం చేస్తుందా? వీళ్ళారా, ఆత్మతో చేసిన, శరీరముతో చేసిన, ప్రాణాత్మ శరీరముతో వెలుపల చేసిన లోపల చేసిన అన్ని పాపాలే.
దావీదు దేవుడు అంటున్నది లోకములో చేసిన పాపమును గురించి, దావీదు అంటున్నదేమో సంఘములో చేసిన పాపం గురించి, ఆత్మీయ విషయాలలో చేసిన పాపమును గురించి. భౌతికంగా మనం యేసును నమ్మక ముందు, యేసు ప్రభుని అంగీకరించక ముందు మనం ఎన్నో తప్పులు చేసింటాం. ఆ తప్పులలో పెద్దగా మనము పశ్చాత్తాపడలేదు, పెద్దగా బాధపడలేదు. ఎందుకంటే లోకానికి అది పాపం అనే సంగతి కూడా తెలియదు. వ్యభిచారము లోకములో అది పెద్ద పాపం, ఏమి పాపముగా భావించరు దాన్ని. నరహత్య లోకంలో అది పాపముగా భావించరు. ఇంకా రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ లోకంలో చేసేవాడు నేను పాపం చేశానని పశ్చాత్తాపడడు, నేను తప్పు చేశానని కూడా అనుకోడు వాడు. పైగా అది చేసి విర్రవీగుతుంటాడు, నేను మొగన్ని, నేను పులిని, నేను సింహాన్ని, నేను అది ఇది అంటుంటాడు. కానీ సంఘంలోకి వచ్చిన తర్వాత వాటిని అన్నిటి మనం విడిచిపెట్టాలి. పరిశుద్ధ బైబిల్ సెలవిస్తుంది, వ్యభిచరించొద్దు అన్నాడు, నరహత్య చేయొద్దు అన్నాడు, దొంగిలించొద్దు అన్నాడు, నీ పొరుగువాంది ఏది ఆశించొద్దు అన్నాడు, అబద్ధం ఆడొద్దు అన్నాడు, చెడు చూపులు చూడొద్దు, చెడు ఆలోచనలు చేయొద్దు అన్నాడు. అవన్నీ పాపము అని మనకు ఎప్పుడు తెలిసింది? సంఘంలో వచ్చినప్పుడు తెలిసింది. సంఘంలో ప్రవేశించినప్పుడు, యేసు రక్తంలో కడగబడినప్పుడు ఇది పాపాలు పూర్వం మనం చేశాము, ఇప్పటి నుంచి ఇది చేయకుండా దాన్ని దూరం చేసుకుంటున్నామని మనం సంఘంలోకి వచ్చిన తర్వాత దాన్ని దూరం చేశాము. సంఘము వెలుపల చేసిన పాపాలు ఎన్నో ఉన్నాయి, వాటినన్నిటిలో నుండి మనం క్షమాపణ పొందాం. రెండోది, దావీదును గురించి దేవుడు అన్న మాట సంఘము వెలుపల మాట. వ్యభిచారము చేసి అక్కడ ఉన్నటువంటి ఊరియను చంపించేశాడు, వ్యభిచారం చేశాడు. రెండోది నరహత్య చేశాడు దావీదు. అది లోకంలో చేసిన పాపము, సంఘం వెలుపల చేసిన పాపము. కనుక భౌతికమైనటువంటి విషయాల్లో చేసిన పాపము ఒకటే, కానీ దావీదు చెబుతున్న మాట ఏమిటంటే ఆత్మ సంబంధమైన పాపాలు. ప్రభువును అంగీకరించిన తర్వాత, సంఘములో జన్మించిన తర్వాత, యేసులో పుట్టిన తర్వాత ఏమండి దావీదు అంటున్నాడు, నేను లెక్కలేనన్ని చేశానయ్యా, అవన్నీ మూట పెడితే నేను మొయ్యలేను, అవన్నీ లెక్క పెడతామంటే లెక్క పెట్టుకోలేను, అన్ని పాపాలు నేను ఆత్మ సంబంధమైన పాపాలు చేసేసి. మనము కూడా లోకంలో ఉన్నప్పుడు చేసిన పాపాలు ఇప్పుడు చేయలేము. విచారం చేయాలంటే చేయలేము, దొంగతనం చేయాలంటే చేయలేము, నరహత్య చేయాలంటే చేయలేము, అబద్ధం ఆడాలంటే ఆడలేము. అవన్నీ నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానండి, గతంలో చేశానేమో కానీ ఇప్పుడు చేయను అనుకుంటున్నాను. చేయాలన్నా కానీ ఇష్టం ఉండదు, మనసు ఒప్పదు. ఒకవేళ పొరపాటున చేసినా కానీ మనస్సాక్షి గద్దిస్తుంటుంది, నువ్వు క్రైస్తవుడు కదా, యేసు ప్రభువుని నమ్ముకున్నావు కదా, నువ్వు ఇది చేయకూడదు కదా అని నీకు నీ మనస్సాక్షి గద్దిస్తుంటుంది. అది చేయనికి ఇష్టపడము, కానీ అయినప్పటికీ మన పాపాలు దోషాలు మొయ్యలేనన్ని అయిపోతున్నాయి, లెక్క పెట్టలేనన్ని అయిపోతున్నాయి. కారణం ఏందో తెలుసా? ఆత్మ సంబంధమైన పాపాలు ఎన్నో చేస్తున్నాయి. అందుకే ప్రత్యక్ష గుడారములో యాజకుడు పాలెములో నుండి ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళేటప్పుడు తన చేతులను తన కాళ్ళను గంగాళము దగ్గర శుభ్రం చేసుకొని దేవుని మందిరంలోకి వెళ్ళాలి. దేవుని మందిరంలో నుండి బయటకు వచ్చిన తర్వాత మరలా గడుక్కోవాలి. ఎందుకు? లోకంలో ఉన్నవాడంటే పాపం అంటింటది, ఎక్కడైనా పొరపాటు చేసింటాడు, తప్పు చేసింటాడు, కాబట్టి దేవుని సన్నిధికి వెళ్తున్నాడు, కాబట్టి
కడగబడాలి, శుద్ధి చేయబడాలి. దేవుని సన్నిధిలో నుండి బయటికి వచ్చేటప్పుడు ఎందుకు గడుక్కోవడం? అది పరిశుద్ధ స్థలమే కదా, ఆడ దేవుడు ఉన్న స్థలమే కదా. ఆడ నుంచి ఎందుకు గడుక్కోవడము? ఆడ నుంచి ఎందుకు గడుక్కోవాలి అంటే దేవుని సన్నిధిలో చేసిన పొరపాట్లు కూడా ఎన్నో ఉంటాయి, దేవుని సన్నిధిలో చేసిన తప్పులు కూడా ఎన్నో. ఏమండి, దేవుని ఆరాధించే విధముగా నువ్వు ఆరాధించకపోయినా, ప్రభు వల్ల తీసుకునే క్రమంలో నువ్వు తీసుకోకపోయినా, ప్రార్థన చేయనికి అవకాశం ఉండి చేయకపోయినా, బైబిల్ చదివే అవకాశం ఉండి చేయకపోయినా, నీ దశమ భాగము దేవుని సన్నిధిలో నమ్మకంగా ఇవ్వకపోయినా, దేవుడు చెప్పిన క్రమంలో నువ్వు బ్రతకకపోయినా, అవన్నీ ఆత్మ సంబంధమైన పాపాలు. అవి మన కంటికి కూడా కనపడవు, ఎప్పుడు ఆలోచన కూడా చేయండి. ఎప్పుడన్నా ప్రార్థన చేయకుండా అయ్యో ఈరోజు నేను ప్రార్థన చేయలేదని బాధపడిన రోజులు ఉందా? దానికి సంగతే గుర్తుకురాదు, వస్తుందా? నిజమా కాదా? ఈరోజు పొద్దున్నే లేచి ప్రార్థన చేసిన వాళ్ళు ఉంటారు, చేయని వాళ్ళు కూడా ఉంటారుగా. పొద్దున్నే లేచి పనులు చేసుకొని బైబిల్ చదవకుండా, ప్రార్థన చేసుకోకుండా, వాక్యం వినకుండా, పనికి పోయినప్పుడు ఎప్పుడన్నా అయ్యో ఈరోజు నేను ప్రార్థన చేసుకోకపోతుంది అని ఎప్పుడన్నా బాధపడినావా? ఆ దేవుడు దాన్ని పాపము వేయించాడు. నువ్వు ప్రార్థన చేసుకోకపోవడం పాపం. నువ్వు అనుకుంటున్నావు ఏముంది, ఊరికనే చేసుకోకపోతున్నా, ఒళ్ళు నొప్పులు ఉంటే లేకపోతే మనం సర్ది చెప్పుకుంటాం కొన్ని తప్పులు చేసి. ఇలాంటివి ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవనికి వచ్చి చదవకుండా, వాక్యం వినే అవకాశం ఉండి వినకుండా, దేవునికి ఇవ్వాల్సినది ఇవ్వకుండా, దేవునికి సమర్పణగా బ్రతకకుండా ఎన్నో పొరపాట్లు చేశాం. అవి ఎన్ని ఉన్నాయిరా నాయన అంటే లెక్కకు పెట్టలేనన్ని ఉన్నాయి, అవి మోయలేనన్ని ఉన్నాయి. దావీదు వాటి విషయంలో కూడా ప్రశాంతపడుతున్నాడు. ప్రభా, నేను ఆత్మ సంబంధముగా ఎన్నో తప్పులు చేశాను. ఒక సందర్భం తీసుకొచ్చి ముగించేస్తాను. దావీదు మందసమును తీసుకొద్దామని తన దేశంలో ఉన్నటువంటి ప్రముఖులను ఏర్పాటు చేసుకొని మందసం దానికి వెళ్ళాడు. గతంలో చెప్పాను, మందసము తీసుకొద్దామంటే దేవుని మందిరము, దేవుని సన్నిధి కాబట్టి చాలా శ్రేష్టంగా తీసుకురావాలని కొత్త బండి చేపించినాడు, కొత్త ఎద్దులను తెచ్చినాడు, మంచి ప్రతిష్ఠితమైన వ్యక్తులను పెట్టాడు. ఆ బండిని మీద మందసం పెట్టుకొని తీసుకొని వస్తున్నాడు. కానీ మధ్యలో బండికి వాటుబడి మందసం కింద పడుతుంటే ఉజ్జ అనే వ్యక్తి పట్టుకొని ఓనికే చచ్చిపోయాడు. మందసం పడిపోవడము దేవుని చిత్తం కాదు కదా. పడిపోతున్న మందసాన్ని పట్టుకోవడం తప్పెందుకు అవుతుంది? ఒక మనిషి దారిలో పోత సడన్గా కాలు జారి కింద పడినాడు అనుకో, వాడు కింద పడేలో పక్కనోడు పట్టుకున్నాడు అనుకోని, ఎందుకు పట్టుకుంటేవిరా నన్నని లేచి చంపకేసి కొడతాడా? ఏమన్నా థ్యాంక్స్ బ్రదర్, పడిపోతుంటే ఆడన్నా దెబ్బ తగులుతుంటా, నువ్వు వచ్చి పట్టుకోకపోతే పడిపోతుంటే. పక్కనోడు పడిపోతున్నాడంటే వాడిని పట్టుకోవడం తప్పు కాదు కదా. పక్కనోనికి దెబ్బ తగులుతుందంటే అది కాపాడడం తప్పు కాదు కదా. మరి ఉజ్జ చేసినది ఏంది? పడిపోతున్న మందసాన్ని పట్టుకోవడం తప్పెందుకు అయింది? దేవుడు ఉజ్జను చంపేశాడు. మందసాన్ని పట్టుకుంటావారను, మనసాన్ని పట్టుకోవడము తప్పు కాదు, ఉజ్జ తప్పు చేయలేదంటే మరి దేవుడు ఉజ్జను చంపించినందుకు దేవుడు తప్పు చేశాడా? దేవుడు తప్పు చేశాడని చెప్దామా? చెప్పడానికి వీలు లేనే. దేవుడు తప్పు చేయలేదు, ఉజ్జ తప్పు చేయలేదు. ఎవడు తప్పు చేశాడయ్య అంటే దావీదు తప్పు చేశాడు. దావీదు తప్పు చేశాడు. అక్కడ ఏమిటి దావీదు చేసిన తప్పు? ఆశ అయితే ఉంది,
మందసం మన మధ్యలో ఉండాలన్న ఆశ అయితే ఉంది. మందసాన్ని తీసుకురావాలన్న ఆశ అయితే ఉంది. మందసము మీద మన పాపముల కొరకు రక్తం చిందించాలన్న ఆశ అయితే ఉంది. మందస ప్రియుడే, కానీ దానికి క్రమం తెలియదు. క్రమము తప్పిపోయి ఉద్యోగచ్చిపోనికి కారకుడయ్యాడు. మనలో కూడా చాలా మందికి యేసుప్రభు అంటే ఇష్టమే. యేసుప్రభు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉన్నారేనా? మాకు యేసుప్రభు అంటే ఇష్టం లేదు సార్, ఆయన చర్చికి వస్తున్నాం అనేతోళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఎవరు? యేసుప్రభు అంటే అందరికి ఇష్టమే, చర్చ్ అంటే అందరికి ఇష్టమే, బల్ల అంటే అందరికి ఇష్టమే, వాక్యం అంటే అందరికి ఇష్టమే. కానీ ఆ చర్చిలో చెప్పిన మాటలు ఉన్నాయి చూసాము, దాని ప్రకారం చేయాలంటే చాలా కష్టం. అవునా కదా? యేసుప్రభు అంటే ఇష్టమే నాన్న, కాకపోతే యేసుప్రభు చెప్పిన మాటల ప్రకారం బతకాలంటే చాలా కష్టం. చర్చ్ అంటే చాలా ఇష్టం సార్, కాకపోతే చర్చిలో చెప్తుంటారు పాస్టర్లు, ఆ మాటలు మాత్రం మనకు నచ్చినటివి చెప్తేనే బాగుంటుంది, నచ్చనివి చెప్తే వాడేం పాస్టర్, వాడికేం తెలుసు అట్లా చెప్తాడా ఏడన్నా? మనకు నచ్చినట్టు చెప్పాలబ్బా. అటోళ్ళకి బైబిల్ అంటుంది దురదశవులు కలిగిన వాళ్ళు అంటారు. యాశవులు కలిగిన వాళ్ళు దురదశవులు కలిగి దురదశవులు కలిగిన అంటే అర్థమైంది. దురద వచ్చినప్పుడు వారు గీరుకున్నప్పుడు ఎంత సమ్మగా అనిపిస్తుందో అలాంటి సమ్మటి మాటలు చెప్తేనే వాళ్ళకి ఇష్టం అంట. యాదన్నా కొంచెం కష్టమైన మాటలు చెప్తే ఇక పాస్టర్ అంటే ఇష్టం లేదు, చర్చ్ అంటే ఇష్టం లేదు. చర్చ్ అంటే ఇష్టమే, యేసుప్రభు అంటే ఇష్టమే, కానీ బైబిల్లో చెప్పబడిన మాటల ప్రకారం బతకాలంటే చాలా కష్టం. ఆ క్రమాన్ని తప్పిపోయి మనము లెక్కలేనన్ని తప్పులు చేస్తున్నాం, పాపాలు చేస్తున్నాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకపోవట పాపము. గుర్తుపెట్టుకోండి, నేనంటే ఒక పూట అన్నమైనా మానేసుకో, కానీ ప్రార్థన మానవద్దు. ప్రతిరోజు ప్రార్థన చేయడం మానవద్దు. ఒక పూట అన్నం మాని ఏం నష్టం ఏం లేదు, చచ్చిపో. అన్నం తినకుండా ఎన్ని రోజులు బతకగలం? దాదాపు 300 రోజులు బతుకుతామంట అన్నం లేకుండా. అన్నం లేకుండా 300 రోజులు అన్నం తినకుండా నువ్వు ఉంటే బాడీ నీరసం అవుతుంది తప్ప వాడు చచ్చిపోనికి 300 రోజులు పడుతుంది. అప్పుడు ఎండదే చచ్చిపోడు అన్నం తినకపోతే. కాకపోతే ఒక పూట, 2 పూటలు, 3 పూటలకి ఇంకా కడుపులో ఎలుకలన్నీ పారాడుతుంటాయి, లాగుతుంటుంది ఇంకా కడుపు. ఎంత లాగినా మనిషి చచ్చిపోడు. కనీసం 1 సంవత్సరం బతుకుతాడు అన్నం లేకుండా. ఒక్క పూట అన్నం లేకపోతే అది నష్టం ఏం లేదు. నేనంటే ఒక పూట అన్నమైనా మానే, కానీ ప్రార్థన మానవద్దు. ప్రార్థన మానేస్తే నష్టం. బైబిల్ చదవడానికి వస్తుందా నీకు? చదువుకున్నావా? ఖచ్చితంగా 1 రోజు అన్నమన్నా మానే, కానీ బైబిల్ చదవడం మానదు. ఒకరోజు నీ ఆదాయమైన మానుకో, కానీ దేవుడు చెప్పిన పని నువ్వు చేయకుండా మానవు. బైబిల్ అంటుంది, చేయనెరిగి మేలు చేయక ఉండుటయే పాపము. నీకు చేయనికి అవకాశం ఉండి చేయలేకపోవడమే పాపము. ఎన్ని ప్రార్థనలు, ఎన్ని రోజులు ప్రార్థనలు మానేశాం, ఎన్ని రోజులు బైబిల్ చదవడం మానేశాం, ఎన్ని రోజులు దేవుడు చెప్పిన పని చేయకుండా మానాము. ఆత్మ సంబంధమైన విషయాల్లో కొన్నిసార్లు, ఇంకొక మాట చెప్తా, కొన్నిసార్లు మనం చేసిన పని సరిగ్గా చేయక తప్పు చేస్తుంటాం. అది ఎలా చేయాలనో తెలియదు. అది చేసే విధంగా చేసేసింటాం, మనకు ఇష్టం వచ్చినట్టు చేసేసింటాం. దాని విషయంలో నేను చేసింది మంచి కదా అని సర్దుకుంటాం. మొన్న ఊరికి పోతే మా అమ్మ అంటుంది, ఒరే ఇంక వచ్చినది వచ్చినారు, పండగ దసరా పండుగ చేసుకుని పోవచ్చు కదా అని.
జ్యోతి అనేది మేము దసరా పండుగ చేస్తే మా దేవుడు మాకు దసరా పండుగ చేస్తాడు అనింది. మేమేమన్నా పూజలు చేసేది పెడుతున్నామా? మా దేవుళ్ళ దగ్గర పెట్టేది పెడుతున్నామా? కుండలేది పెడతాం, తినండి, అందరితో పాటు ఉండండి. ఇక నీ లెక్క నేను కూడా కొత్త బట్టలు వేసుకొని నువ్వు పెట్టిన తిండి తినేసి నీతో పాటు నేను కూడా రంగు పూసుకొని ఉంటే నీకు నాకు తేడా ఏముంటుంది? తేడా ఏమైనా ఉంటుందా? నేను క్రైస్తవుణ్ణి, నీకు నాకు తేడా ఏముందా? బయట మనకు ఎట్లా అనిపిస్తుంది అంటే అది మనమేం పూజ చేస్తున్నామా? మనం ఏమైనా పూజ చేసినది తింటున్నామా? ఎందుకు తప్పు అవుతుంది? ఏదో వాళ్ళు పెట్టినది తింటున్నాం, వాళ్ళతో పాటు ఉంటున్నాం, వాళ్ళ దేవుని ఏమైనా మొక్కుతున్నామా? కాబట్టి అది తప్పే కాదు అనుకుంటాం మనం. కానీ దేవుని సన్నిధి అంటుంది, దేవుడు అంటున్నాడు, అలాంటి చోటికి పోవడం కూడా తప్పే. అలాంటి చోటికి కూడా నువ్వు వెళ్ళకూడదు, ఆ దరిదాపుల్లో కూడా నువ్వు పోకూడదు, దాని సెగ కూడా నీకు తగలకూడదు. మనం చేయాల్సినది చేసి నేనేం తప్పు చేయలేదు కదా అని మనం సర్దుకుంటాం. కానీ దేవుని దృష్టిలో అది పాపముగా ఎంచబడుతుంది. అనేక విషయాలు అలాంటివి ఎన్నో దేవునికి ఇవ్వాల్సినది మనము ఎగరగొట్టి మనం సర్ది చెప్పుకుంటాం. ఊరికనేనా నాకున్న కష్టాలను బట్టి నేను ఇవ్వలేకపోయాను అనుకుంటాను. దేవుడు దాన్ని దొంగగా ఎంచాడు. ఏమున్నా దేవునికి అయితే నువ్వు ఇచ్చేయాల్సిందే, దేవుడు చెప్పింది నువ్వు చేయాల్సిందే. అలా చేయక ఆత్మ సంబంధమైన పాపాలు ఎన్నో చేశాం. దావీదు అవన్నీ జ్ఞాపకం చేసుకున్నట్టున్నాడయ్యా, నా దోషాలు నేను మోయలేనన్ని ఉన్నాయి, నా దోషాలు నేను లెక్క పెట్టలేనన్ని ఉన్నాయి. దేవుడు వాటన్నిటిని క్షమించాడు. ఏమన్నా అపోస్తల కార్యాల గ్రంథంలో అంటాడు, దావీదుకు చూపిన కృప నీకు చూపేదని అన్నాడు. దావీదుకి ఏం కృప చూపాడు? ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ ఒకటి మాత్రము, దావీదు దోషములన్నిటినీ దేవుడు పరిహరించాడు, క్షమించేశాడు. దావీదుకు దేవుడు చెప్పిన సాక్ష్యం ఏందో తెలుసా? నా చిత్తానుసారమైన మనసు కలిగినవాడు, నా చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు నా హృదయానుసారుడు. దేవుడు చెప్పినటువంటి ఆ పనిని సంపూర్ణము చేసిన వాడు. దావీదు సింహాసనం యుగయుగాలు స్థిరపరచదను అన్నాడు. అసలు విచిత్రం ఏంటంటే పరలోకపు తాళపు చెవులు కూడా దావీదుకే ఇచ్చాడు. కారణం ఏందో తెలుసా? భౌతిక పాపమే కాదు, ఆత్మ సంబంధమైన పాపములను కూడా గుర్తెరిగి దేవుని దగ్గర పశ్చాత్తాపపడి కడగబడిన వాడు, సరి చేసుకున్నవాడు, తన బ్రతుకును సరి చేసుకొని మార్చుకొని జీవించిన వాడు. చూడారా, మనం భౌతికంగా అబద్ధం ఆడినది, విచారం చేసినది, దొంగతనం చేసినది, నరహత్యలు చేసినట్టు బాగానే గుర్తుంటాయి. మరి కానిక ఎగరగొట్టినది గుర్తుండదు, ప్రార్థన ఎగరగొట్టినది గుర్తుండదు, అవునా? వాక్యం ఎగరగొట్టినది గుర్తుండదు, చర్చి ఎగరగొట్టినది గుర్తుండదు, బల్ల ఎగరగొట్టినది గుర్తుండదు. అవి కాదు నాయన, ఇవి కూడా గుర్తుపెట్టుకొని దేవుని సన్నిధిలో కడగబడి నువ్వు శుద్ధుడవైతే, దేవుని హృదయానుసారుడవైతే దేవుని రాజ్యానికి నువ్వు వారసుడవు అవుతావు. కనుక ఆత్మ సంబంధముగా కూడా ఒకవేళ అదైతే మనం చేయం, ఎందుకంటే దాన్ని వదిలిపెట్టి వచ్చేసాం. ఇవి కూడా మనము ఎన్నో చేస్తున్నాం. వీటినన్నిటినీ మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకొని సరి చేసుకొని వీటిలో మనం బ్రతకగలిగితే ధన్యులం. దావీదులాగా దేవుని సింహాసనం నాకు వారసులమవుతాం. దేవుడు అట్టి కృప మనకందరికీ దయచేయడం గాక. ప్రార్థన చేసుకుందాం. అందరము మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడానికి వందనాలు. జీవము కలిగిన దేవానికి స్తోత్రములు.
ఆకాశ మహాకాశములు పట్టజాలని సర్వోన్నతుడానికి వందనాలు ప్రభు. ప్రత్యేకంగా ఈ ఆదివారం నాడు మా అందరితో మీరు మాట్లాడారు. దావీదన్నాడు, నా దోషములు లెక్కలేనన్ని ఉన్నాయి, నా దోషములు నేను మోయలేనన్ని ఉన్నాయి అన్నాడు. దేవుడు అన్నాడు, ఇదిగో దావీదు ఊరియా సంగతి తప్ప ఎక్కడ పాపం చేయలేదు. దావీదు చెప్పింది నిజమా, దేవుడు చెప్పింది నిజమా అంటే ఇద్దరు చెప్పింది నిజమే. దేవుడు భౌతికమైన పాపమును గురించి చెప్పాడు, దావీదు ఆత్మ సంబంధమైన పాపమును గురించి చెప్పాడు. భౌతికంగా మనం అనుకుంటున్నాం వ్యభిచారము, దొంగతనము, నరహత్య, అబద్ధమే పాపమని. అయ్యా, గతంలో అవి చేశాం, ఇప్పుడు అవి చెయ్యం, వాటిని వదిలేసి వచ్చేసాం. ఇంకా నేను పరిశుద్ధునిలే అనుకుంటున్నాను. కానీ సంఘములో ఆత్మ సంబంధమైన పాపాలు ఎన్నో చేస్తున్నాం. ప్రార్థన చేయవలసిన వారమే ఉండి చేయలేకపోతున్నాం. వాక్యం చదవనికే వీలుండి చదవలేకపోతున్నాం. దేవుని బల్ల విషయంలో, ఆరాధన విషయంలో, దేవుడు చెప్పిన పని విషయంలో, కానుక విషయంలో ఎన్నో పొరపాట్లు చేస్తున్నాం. వాటికి మనం గుర్తు కూడా పెట్టుకోవట్లేదు. దావీదు వాటిని గుర్తు పెట్టుకొని దేవుని దగ్గర క్షమాపణ అడిగి పొందుకున్నాడు. అందుకే దావీదు దేవుని హృదయానుసారుడయ్యాడు, దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడయ్యాడు. దేవుడు దావీదు ఎక్కడికి వెళ్తే అక్కడ కాపాడబడ్డాడు. దావీదుకు దేవుని కృప తోడై ఉన్నది. సహోదరి, సహోదరుడా, నువ్వు అనుకుంటున్నావు నేనేం పాపం చేయట్లేదు, అబద్ధం ఆడట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, నరహత్య చేయట్లేదని. అదే కాదు బాబు, సంఘములో కూడా మనం ఎన్నో పొరపాట్లు చేస్తున్నాం. వాటిని కూడా గుర్తుపెట్టుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపడి మానుకొని సరిచేసుకొని, అవి కూడా చేయకుండా మన మనస్సును, మన ప్రాణాత్మ శరీరాన్ని నియంత్రించుకొని నిష్ట కలిగి బ్రతుకుతే నీవు నేను ధన్యులం. ఎలాగున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. మా లోపం ఏమిటో, మా దోషం ఏమిటో మాకు తెలియపరిచినందుకు నీకు స్తోత్రాలు. అవును ప్రభు, లోక సంబంధమైనదే కాదు, ఆత్మ సంబంధములో కూడా మేము ఎన్నో పొరపాట్లు చేస్తున్నాం. చేయాల్సిన ప్రార్థన చేయలేకపోతున్నాం, వాక్యము చదవలేకపోతున్నాం, ఆరాధన విషయంలో, బల్ల విషయంలో అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైన విషయాలు మేము తప్పిపోతున్నాం, పడిపోతున్నాం. మా దోషాలను తరచి చూడగా అవి లెక్కలేనన్ని, మేము మోయలేనన్ని ఉన్నాయి. ప్రభువా, మమ్మల్ని క్షమించండి, సరిచేయండి. వాటిలో కూడా నీ వాక్యానుసారంగా మా బ్రతుకులు కట్టుకునే కృప మాకు దయచేయండి. హల్లెలూయా, హల్లెలూయా. సున్నము కొట్టిన సమాధిలోనున్న కుల్లిన దేహమునయ్యా, సున్నము కొట్టిన సమాధిలోనున్న కుల్లిన దేహమునయ్యా, యథార్థత కరువై వేషధారణ అలవాటైపోయినది నాకు, అలవాటైపోయినది. యథార్థత కరువై వేషధారణ అలవాటైపోయినది నాకు,
నాకు అలవాటైపోయినది. నా పాప దోషము తెలిసియున్నవి, దోసిని ప్రభువా ఉసోపుతో కడుగుము దేవా, దోసిని ప్రభువా ఉసోపుతో కడుగుము దేవా. అవును ప్రియులారా, మనము సున్నము కొట్టిన సమాధి వల్లే తయారైపోయాము. హల్లెలూయా. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. వాక్కు అనుసారమైన జీవితం మనకు లేదేమో. ఒక మారు మనల్ని మనం పరీక్షించుకుందాం. అంతేకాదు, గడిచిన వారంలో ఎక్కడెక్కడ ప్రభును గాయపరిచామో, ఎక్కడ ప్రభుకు ఆయాసకరంగా బ్రతికామో, ఎక్కడ ప్రభు చేయొద్దన్న పనిని చేశామో, అక్కడల్లా ప్రభు సన్నిధిలో కడగబడి బలకై సిద్ధపడతాం. దైవజనునిగా నన్ను నేను పరీక్షించుకున్నట్టుకు కొద్ది నిమిషాలు మౌనవుతున్నా. మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ప్రభు రక్తంలో కడగబడాలని మీకు సమయం ఇస్తూ, నేను సమయం తీసుకుంటూ కొద్ది నిమిషాలు మౌనవుతూ ఉన్నాను.